హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రోజా కిరణ్ 2020. ఈ వీడియో అయితే సంక్రాంతి రోజు తీసినది. ఇంకా సంక్రాంతి రోజు మార్నింగే లేచి ఇంకా ఇల్లు అన్ని క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టుకొని దేవునికి పూజ చేసుకొని మేమైతే ఒక టెంపుల్కి వెళ్ళాము. ఆ టెంపుల్ నేమ్ ఏంటంటే కాళీమాత టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేటప్పటికి శంషాబాద్ మండలంలోని నారక్కూడ విలేజ్లో అయితే ఈ టెంపుల్ ఉన్నది. టెంపుల్ అయితే చాలా బాగుంది. మీరు కూడా నాతో పాటు చూసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇది అంతా టెంపుల్కి వెళ్ళే వే. శంషాబాద్ బస్ స్టాండ్ నుండి అయితే 8 కిలోమీటర్స్ దూరంలో అయితే ఈ టెంపుల్ ఉన్నది. టెంపుల్ నేమ్ వచ్చి వివేకానంద స్వర్ణ శిల్పి కాళీమాత టెంపుల్. ఇప్పుడు ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది, స్వర్ణ శిల్పి వివేకానంద కాళీ మందిర్ అని చెప్పి. ఇంక ఈ ఎంట్రన్స్ లోంచి లోపలికి స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. టెంపుల్ బయటనే కార్ పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్ అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఛార్జ్ అయితే చేయటం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్టే. అలాగే టెంపుల్ లోపల ఎంట్రన్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే, ఎటువంటి టికెట్ ప్రైస్ అయితే లేదు. ఇంకా ఇక్కడ టెంపుల్ ఓపెనింగ్ క్లోజింగ్ టైమింగ్స్ అయితే చూడవచ్చు. మార్నింగ్ 8 AM to 12 PM అండ్ ఈవినింగ్ 3 PM to 8 PM అయితే టెంపుల్ ఓపెనింగ్లో ఉంటుంది. ఇప్పుడు ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్దాము. టెంపుల్ అయితే చాలా అందంగా ఉంది. ఈ టెంపుల్ అయితే సిటీకి చాలా దూరంలో ఉన్నది. చెప్పాను కదా, శంషాబాద్ నుండి అయితే ఒక 8 కిలోమీటర్స్ ఆ డిస్టెన్స్లో ఉన్నది. కానీ సిటీ నుంచి అయితే ఒక 30-35 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఈ టెంపుల్ అయితే ఉంది. ముందుగా రాధాకృష్ణులను అయితే దర్శించుకున్నాము. చూడండి రాధాకృష్ణులు ఎంత అందంగా ఉన్నారో. ఇంకా ఇప్పుడు టెంపుల్ చుట్టూరు అయితే ప్రదక్షిణం చేస్తున్నాము. ఈ కాళీమాత ఆలయంలోనే 5 ఆలయాలు అయితే ఉన్నాయి. ముందుగా రాధాకృష్ణులను అయితే దర్శించుకున్నాం కదా, ఇప్పుడు ఇంకా వినాయకుడిని అయితే దర్శించుకుందాం. కోల్కతాలోని దక్షిణేశ్వర కాళీమాత ఆలయం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా శంషాబాద్ నారక్కూడలో అయితే ఈ టెంపుల్ నిర్మించడం జరిగింది. ఈ టెంపుల్ అయితే సిటీకి చాలా దూరంలో అయితే ఉంటుంది. దసరా టైంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది. కాళీమాత పూజలు చేస్తారు, చాలా బాగుంటుంది దసరా టైంలో అయితే. అశ్విన్ పావురు మీదుగో, పావు పావురు మీదుగో, పావురం. ఇప్పుడు ఇంకా కాళీమాత అమ్మవారిని అయితే దర్శించుకుందాం. అమ్మవారు అయితే చాలా బాగున్నారు చూడటానికి.
ఇంకా టెంపుల్ బయటికి వచ్చేసాక ఇది ఇంకా టెంపుల్ చుట్టూరు మాట వ్యూ పాయింట్, టెంపుల్ చుట్టూ ఉండే వ్యూ మాట ఇది. ఇప్పుడు ఇంకా కాళీమాత అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. రెగ్యులర్గా చూసే టెంపుల్లా కాకుండా ఒక డిఫరెంట్ కల్చర్ చూస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్దాము. ఇప్పుడు మనం శివుడిని అయితే దర్శించుకుందాం. శివుని టెంపుల్ చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఈ బంతి పువ్వుల మొక్కలు అయితే కనిపించాయి. అసలు చాలా బాగున్నాయి. చూడండి ఎన్ని బంతి మొక్కలు వేసారో, పువ్వులు కూడా చాలా ఉన్నాయి. చూడటానికైతే చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ టెంపుల్ చూడటానికి వెళ్దాము. వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకుందాం. ఐదు ఆలయాల్లో ఉన్న దేవుళ్ళ దర్శనాలు అయితే మాకు కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఇంకా బయట వ్యూ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ మీకు అంబ్రెల్లాలా కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్. ఇంకా లోపలైతే కూర్చోవడానికి సిట్టింగ్ అరేంజ్మెంట్ అయితే ఉన్నది. రెస్ట్ తీసుకోవడానికి అవైలబుల్గా ఉండేటట్టు అయితే ఇది కట్టడం జరిగింది. అలాగే ఇక్కడ మనం శివపార్వతులను కూడా దర్శించుకోవచ్చు. టెంపుల్ చుట్టూరు ఉండే వాల్స్ మీద అయితే టెంపుల్ యొక్క హిస్టరీని, దేవుళ్ళ యొక్క హిస్టరీ గురించి అండ్ స్వామి వివేకానంద సూక్తులు అవైతే రిప్రజెంట్ చేయడం జరిగింది. బొమ్మల రూపంలో 3D రూపంలో రిప్రజెంట్ చేశారు. ఇక్కడ స్టాఫ్ మొత్తం బెంగాలీ వాళ్ళే ఉంటారు. దసరా టైంలో అనగా దేవి నవరాత్రుల టైంలో అయితే ఈ టెంపుల్లో చాలా బాగా పూజలు, డెకరేషన్ అన్ని చాలా బాగా చేస్తారు. అలాగే ఈ టెంపుల్కి ఆపోజిట్లోనే చెరువు కూడా ఉంది. చాలా బాగుంది. స్టెప్స్ కూడా ఉన్నాయి కిందకి దిగి వెళ్ళటానికి. చెరువు దగ్గరలో డక్స్ అయితే కనిపించాయి. అబ్బా భలే ఉన్నాయి. కాళీమాత టెంపుల్ దర్శనం అయిపోయాక ఇంకా అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. అసలు ఫస్ట్ కాళీమాత టెంపుల్కి వెళ్ళినప్పుడు ముందు సీతారామచంద్ర స్వామి టెంపుల్ దాటినాకనే కాళీమాత టెంపుల్ అయితే వస్తుంది. ఇంకా టైమింగ్స్ అయితే ఇది 1 గంట వరకు ఉంటుంది రాములవారి టెంపుల్ అయితే. అందుకని చెప్పి మేము ముందు కాళీమాత టెంపుల్కి వెళ్ళి తర్వాత సీతారామచంద్ర స్వామి ఆలయంకి అయితే వచ్చాము. సంక్రాంతి రోజు కావడంతో టెంపుల్ అయితే చాలా రష్గా ఉన్నది. పండుగ రోజులు కాకుండా మామూలు డేస్ ఉంటాయి కదా, ఆ డేస్లో వెళ్తే మటుకు అసలు జనాలే ఉండరు. ఒక 20 మెంబర్స్ 30 మెంబర్స్ అలా ఉంటారన్నమాట.
అయ్య బాబోయ్ ఈ రోజు మటుకు అసలు చాలా రష్గా ఉన్నది. ఇప్పుడు ఇంకా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ప్రసాదం అయితే తెచ్చుకున్నాం తినడానికి. ఇప్పుడు ఇంక ప్రసాదం అయితే తినాలి. సీతారామచంద్రస్వామి టెంపుల్ అయితే చాలా పురాతనమైనది. టెంపుల్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంక ఇక్కడ అన్నదానానికి అయితే అమౌంట్ చదివించేసి ఇంకా టెంపుల్ బయటకు అయితే వచ్చేసాము. ఇంకా టెంపుల్ బయటకు వచ్చేసాక నాకు ఇష్టమైన ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. నాకు ఇక్కడ ఈ టెంపుల్లో అయితే ఈ కోనేరు అయితే చాలా చాలా ఇష్టము. అసలు చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను లాస్ట్ టైం అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి టెంపుల్ వీడియో అయితే చేశాను. వీడియో చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే నా వీడియోస్లో లాస్ట్లో ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది చూడండి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. మీ అందరికీ కూడా నచ్చుతుంది ఈ టెంపుల్. ఇంక ఇక్కడ కోనేరు వ్యూ చూడండి ఎంత బాగుందో. చుట్టూ కొబ్బరి చెట్లు, మధ్యలో కోనేరు, ఆ మండపాలతో అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా ఫోటోషూట్స్కి అయితే చాలా ఇంకా ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఇది. ఇవే ఫ్రెండ్స్ సంక్రాంతి రోజు మేము దర్శించుకున్న 2 ఆలయాలు. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.